హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియో వచ్చేసి మా తమ్ముడైతే రేపు బెంగళూరు వెళ్తున్నాడు అనమాట. ఇంకా వాడి కోసం వచ్చేసి మురుకులు ఇంకా అట్లనే గోంగూర పికెల్ అయితే చేసిమని చెప్పాడనమాట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లయితే ఫస్ట్ బియ్యము ఇంకా అట్లనే ఉద్దిపప్పు ఉంటుంది కదా, ఆ రెండింటిని కడిగి ఎండలో ఆరబెట్టేసి ఇట్లా అయితే రెడీ చేసేసాను. సో ఇంకా దీన్ని అయితే మా తమ్ముడైతే మిషన్ దగ్గరికి తీసుకెళ్లి పిండిలాగా కొట్టించుకొని వస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి బియ్యం నేను 3 గ్లాసులు బియ్యం తీసుకుంటే 1 గ్లాసు ఉద్దిపప్పు అయితే వేసానండి. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర గోంగూర చాలా ఉందని చెప్పనేసి అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చాడనమాట. అసలు ఎంత ఫ్రెష్ గా ఉందో. ఆకుని అట్లా కోసుకొని వచ్చిన వెంటనే మనం పికిల్ అయితే చేయకూడదండి. అంటే కొంచెం ఆకు ఇట్లా వాడితే మనకి పికిల్ కానీ పచ్చడి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్పింది. సో ఇంకా అందుకోసం అట్లా తెచ్చిన వెంటనే దాన్ని వలచకుండా కొద్దిసేపు అలానే వదిలేసిన తర్వాత ఇట్లా వాటికున్న ఆకులను అయితే పెరుగుతున్నాను. ఇక్కడ కాడలను అయితే నేను వేయడం లేదండి, జస్ట్ ఆకుల వరకే గిల్లి వేస్తున్నాను అనమాట. ఇంకా కాడలు అది మీ ఇష్టము, నాకైతే కాడలు వేయడం ఇష్టం లేదు, అందుకోసం నేనైతే ఇక్కడ కాడలు అయితే వేయలేదండి. ఇక్కడ బన్నీ అయితే పడుకున్నాడండి. ఇంకా ఆర్య వచ్చేసి నా వెనకాల ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడు అట్లా ఆడుకుంటా ఉంటే నేనైతే ఇట్లా ఆకునైతే వలుస్తున్నాను. ఇంకా మా అమ్మ వచ్చేసి పొలం దగ్గరికి వెళ్ళింది. ఇంకా మా తమ్ముడు ఇంకా బెంగళూరుకి వెళ్తున్నాడు కదా, వాడికి ఏవో కొన్ని కావాలంటే తీసుకురావడానికి గొట్టిగిలికి అయితే వెళ్ళాడనమాట. సో ఇంక ఇట్లా ఆకునంతా వలిచేస్తాను బాగా. కాడలు అనేది నేనైతే వేయలేదు. ఇక్కడ బన్నీ అయితే పడుకో ఉన్నాడండి. ఇంకా బన్నీ పడుకో ఉంటే ఆర్యన్ వచ్చి ఇట్లా గిచ్చేది కొట్టేది ఇవంతా చేస్తున్నాడు. ఇంకా అట్లా చేయొద్దు అని చెప్పనేసి వాడికి అట్లా బెలూన్ అయితే ఇచ్చానమాట. ఆ బెలూన్ ఇచ్చినా కూడా వాడి చుట్టూరాని తిరుగుతూ ఉంటాడు. ఇంకా నేను వాడి దగ్గరికి వచ్చినప్పుడు వల్ల ఇట్లా కాపలా అయితే ఉంటానండి. వాడికి కూడా తెలియదు కదా, చిన్నపిల్లాడు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా వాడి దగ్గరికి వచ్చినప్పుడు అట్లా కాపలా ఉంటానన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి గోంగూర అంతా వలిచేసాను కదా, తర్వాత ఇట్లా ఒక క్యారీ లెగ్ తీసుకొని మంచినీళ్ళు పోసేసి బాగా దాన్ని వాష్ చేయాలండి. ఇంకా ఈ ఆకుకి బాగా కొంచెం ఎర్రమన్ను కూడా అంటుకోందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా మంచిగా కడిగేస్తాను. ఇంకా ఇట్లా కడిగిన తర్వాత ఆ నీళ్ళంతా బాగా వడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఈ ఆకునంతా ఆరబెట్టేసుకోవాలండి. మనము ఇక్కడ పికిల్ కాబట్టి పికిల్కి ఒక చుక్క నీళ్ళు కూడా తేమ అనేది ఉండకుండా ఉంటేనే మనకి పికిల్ చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ఆకులను అయితే మంచిగా ఒక టవల్ పైన అయితే ఆరబెట్టేస్తాను అనమాట. ఇక్కడ మా తమ్ముడు అయితే మురుకులకి బియ్య పిండిని అయితే కొట్టించుకొని వచ్చేసాడండి. ఇంకా ఈ బియ్య పిండిని వచ్చేసి ఇట్లా ఒక బేషన్ లెగ్ తీసుకొని దాంట్లో ఫస్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ మురుకులు అయితే చాలా సింపుల్ గా చేస్తున్నానండి అసలు. ఎందుకంటే ఇంకా నేను శనగ్గింజల మురుకులు తినకూడదు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ఉద్దిపప్పు మురుకులు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆర్యన్ కూడా ఈ మురుకులు బాగా తింటాడు, ఇంకా అందుకోసమే ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా బియ్య పిండిలో సాల్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఇంకా అట్లనే వాము వేసేసుకొని అవి రెండు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేనైతే 3 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ కారం వద్దనుకుంటే కారం వేయకుండా కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటాయి. బట్ కానీ మాకు స్పైసీగా తినడమే ఇష్టము, ఇంకా అందుకోసమే ఇట్లా 3 స్పూన్ల కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ని వేడి చేసి ఆ ఆయిల్ని ఇందులో వేసుకుంటే మనకి మురుకులు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఇంకా అందుకోసం ఇట్లా కాంచిన నూనెని అందులో వేసాను అనమాట. ఇట్లా వేడి నూనె వేసిన వెంటనే మనం చేత్తో కలపకుండా ఒక స్పూన్తో అయితే ఫస్ట్ అయితే కలపాలి. మనం చేత్తో కలిపామంటే చెయ్యి అయితే కాలుతుందండి. సో ఇంకా అందుకోసమే ఇట్లా స్పూన్తో అయితే బాగా కలిపేసిన తర్వాత చేత్తో అయితే కలుపుతున్నాను అనమాట. ఈ ఆయిల్ అంతా ఆ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకుంటేనే మనకి మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. సో ఇంకా అందుకోసము ఇట్లా బాగా కలిపేసుకున్నాను. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనము చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని. అలా అనేసి మరీ మెత్తగా కలిపేయకూడదు, అట్లానే గట్టిగా కూడా కలపకూడదు. మీడియం కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి మురుకులు టేస్ట్ చాలా బాగుంటాయండి. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా కలిపానండి. ఈ పిండి కలిపే గుందికి నాకైతే చేతులు నొప్పి వచ్చేసాయి. ఫైనల్గా పిండిని అయితే కలిపేసి ఫస్ట్ చెయ్యి కడుక్కున్నాను అనమాట. ఎందుకంటే చెయ్యికి అంతా బాగా పిండి అయితే అంటుకునేసింది అనమాట. ఇంకా అందుకోసమే చెయ్యి కడుక్కొని మళ్ళీ ఇక్కడ పిండిని అయితే కలుపుతున్నాను. సో ఈ విధంగా అయితే కలుపుకోవాలండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్ సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ సాల్ట్ తక్కువ ఉన్నా మనకి మురుకులు టేస్ట్ బాగుండవు కదా, ఇంకా అందుకోసం అట్లా సాల్ట్ చెక్ చేశాను. సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా తర్వాత పిండి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ పైన అయితే పెనం పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కువగా ఉంటేనే మనకి మురుకులు బాగా కాలుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మురుకులు ఒత్తేది ఉంటుంది కదా, ఈ గొట్టము, దీంట్లో వచ్చేసి
వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దాంట్లో పెట్టేసి మురుకులు ఒత్తుకుంటే మనకి బాగా వస్తాయన్నమాట. అంటే ఆ గొట్టానికి ఆ పిండి అనేది అంటుకోకుండా మంచిగా మురుకులు అయితే వస్తాయి. ఇక్కడైతే నేను 3 హోల్స్ ఉండేది అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి హోల్స్ ఉండేది జల్లి గెంటు ఉంటుంది కదా, ఆ గెంటి పైన ఇట్లా మురుకుల్ని ఒత్తేసుకొని సో వేడి వేడి ఆయిల్లో వేసేసుకుంటే మనకి మురుకులు అయితే మంచిగా కాలుతాయండి. ఆయిల్ అనేది బాగా కాగితేనే మనకి ఈ మురుకులు అనేది ఆయిల్ని పీల్చకుండా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఈ మురుకులు అయితే చాలా ఈజీగా చేసేయచ్చండి. నాకైతే చాలా ఇష్టము ఇట్లా మురుకులు చేయడము. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా అన్ని మురుకుల్ని నేనే చేశానమాట. మా అమ్మ అయితే బన్నీని ఇంకా అట్లనే ఆర్యాని అయితే చూసుకుంటుందనమాట. ఇంకా వాళ్ళని చూసుకోలే, నేనే చేస్తానని చెప్పనేసి ఇక్కడ నేనైతే చేస్తున్నాను. ఇంకా చూడండి, మనం ఇట్లా ఆయిల్లో వేసిన వెంటనే వాటిని మంచిగా 2 వైపులా తిరిగేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు అట్లా వేగితే మనకి మురుకులు అయితే రెడీ అయిపోతాయండి. చూడండి, ఇట్లా మంచి కలర్ వస్తుంది. ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసుకుంటే మనకి మురుకులు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా అన్ని మురుకులను అయితే కాల్చేసాను. ఇంకా ఇలా కాల్చిన తర్వాత వాటిని మనము ఒక మూత ఉండే గిన్నెలో కానీ పెట్టుకుంటే అసలు ఒక 10 days అయినా పాడవు, టేస్ట్ అంత బాగుంటాయి. చూడండి, ఈ మురుకులు అయితే నేనే చేశానండి. ఇంకా అసలు మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. సో ఇంకా వాటిని మా ఇంకో తమ్ముడు కూడా బెంగళూరులోనే ఉన్నాడనమాట. ఇంకా వాడికి ఇంకా మా చిన్న తమ్ముడికి ఇద్దరికి పెట్టి ఇవ్వాలని చెప్పనేసి ఈ మురుకులు అయితే చేశాను. సో ఇంకా ఇట్లా మురుకులు చేసిన తర్వాత వాటిని పక్కనైతే పెట్టేశాను. ఇంకొచ్చేసి ఇక్కడ గోంగూరతో పికిల్ చేయాలని చెప్పనేసి చెప్పాను కదా, ఇంకా అందుకోసము ముందుగానే గోంగూరని పొడి క్లాత్ పైన ఆరబెట్టాను. సో ఇంకా ఇక్కడ చూడండి, అసలు ఆకుకి ఒక చుక్క కూడా వాటర్ అనేది లేకుండా బాగా ఆరిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలోకి ఒక 100 గ్రాముల చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో నీళ్లు పోసి మంచిగా నానబెట్టాలన్నమాట. గోంగూర ఊరగాయకి ఏంది చింతకాయ వేసేది అని మీరు అనుకోవచ్చు, బట్ కానీ గోంగూర పికిల్కి మనము ఇట్లా చింతకాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఇంకా అందుకోసమే నేనైతే ఇక్కడ చింతపండుని అయితే వేస్తున్నాను. అట్లా చింతపండు నానబెట్టేసిన తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసుకొని అందులో ఇక్కడ 100 గ్రాముల మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, వాటికి తొట్టాలు తీసేసుకొని దాంట్లో అయితే వేసేసి కొంచెం ఆయిల్ని వేసేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు అన్ని మిరపకాయలు వేసారు అని చెప్పనేసి. ఇంక ఈ మిరపకాయలు అయితే అసలు కారమే ఉండవండి. ఇంకా అందుకోసమే నేనైతే ఇట్లా కొన్ని ఎక్కువగానే వేసాను. ఇంకా మనకి గోంగూర పికిల్ కంటే కారం ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా అందుకోసమే ఇట్లా ఎండుమిరపకాయలు అయితే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే వేగిపోయాయండి. ఇంకా వాటిని అయితే పక్కన ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి 1 స్పూన్ మెంతులు, ఇంకా అట్లనే 1 స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇదైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం ఫుల్ మంటలో పెడితే అవి తొందరగా మాడిపోతాయి. సో ఇంకా అందుకోసం అనేసి ఇట్లా సిమ్లో పెట్టేసుకొని వాటిని కూడా బాగా వేగనిచ్చానండి. ఇంక ఇక్కడ ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న గోంగూరని అదే పెనంలో వేసేసుకోవాలి. ఇంకా గోంగూరకు కానీ పెనానికి కానీ తేమ అనేది ఉండకూడదు. పికిల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మనం చేయాలన్నమాట. అంటే ఇది ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఇంక ఇట్లా గోంగూర వేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఆ ఆయిల్తోనే గోంగూరని వేయించాలి. మనము ఇట్లా కలుపుతూ ఉంటేనే మనకి గోంగూరలో ఉండే వాటర్తోనే గోంగూర అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా మెత్తగా అవుతుంది. ఇంకా బాగా వేగాలండి. ఇంకా ఇలా వేగిన తర్వాత ఇలా ముద్దగా తయారవుతుంది. ఇంకా దీన్ని అయితే అట్లే వేడి మీదనే మిక్సీకి వేయకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇంకా దాన్ని అయితే అట్లా పూర్తిగా చల్లారనిద్దాం కొద్దిసేపు. అది చల్లారిలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇంకా అట్లనే ఆవాలు, మెంతులు, ఇంకా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పును కూడా కొంచెం వేసేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండును కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఒకవేళ చింతపండుని ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ చింతపండుని బాగా పిసికేస్తే గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జునైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార్చి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకొని ఊరికే జస్ట్ ఒక రౌండ్ అట్లా వేస్తే చాలండి. మనకి గోంగూర అనేది మెత్తగా మెరిగిపోతుంది. మరి నున్నగా నూరేసుకున్నా కూడా మనకి టేస్ట్ అస్సలు బాగుండదు, చూడడానికి కూడా అసలు బాగుండదండి. చూడండి, ఒక రౌండ్కి ఇట్లా మెత్తగా మెరిగిపోయింది. ఇంకా దీనికైతే ఇప్పుడు పోపును పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో అది కూడా చూపిస్తాను, చూసేయండి. స్టవ్ పైన పెనం పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మురుకులు చేసిండే పెనంలోనే ఇక్కడ ఆ గోంగూర ఊరగాయని తిరగబాత పెడుతున్నాను.
వేసుకున్నాను. చూడండి ఆయిల్ అనేది ఇట్లా బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఇంకా అట్లనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, ఇంకా అది కూడా వేసుకోవాలి. ఈ పప్పులు వేసుకుంటే మనకి ఆ ఊరగాయతో అన్నం తినేటప్పుడు ఈ పప్పులు నోటికి తగులుతూ ఉంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇంకా అవి వేగిన తర్వాత ఇక్కడైతే ఒక 5-6 ఎండుమిరపకాయలకి ఇట్లా తొట్టాలు తీయకుండా వేసుకోవాలి. ఇంక ఇలా వేసుకున్న తర్వాత తెల్లగడ్డపాయల్ని ఒక 20 అయితే నేను ఇట్లా వలిచి వేసానమాట. అంటే ఒక ఫుల్ గడ్డ మొత్తం ఇట్లా వలిచేసి వేసుకున్నాను. ఇంకా మనకి పికిల్స్కి ఇట్లా తెల్లగడ్డలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా అందుకోసం అట్లా తెల్లగడ్డలు వేసిన తర్వాత ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇలా వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అంతా ఆ పికిల్కి బాగా పట్టే విధంగా కలుపుతూనే ఉండాలండి. అట్లా కలుపుతూ ఉంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే ఊరగాయ అనేది బాగా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ గోంగూర పికిల్ని నేను వచ్చేసి ఒకసారి చేశాను, అప్పుడేం నాకు అంత బాగా రాలేదండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి సెకండ్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏమో అని చెప్పనేసి చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ గోంగూరకి ఆయిల్ అంతా బాగా పట్టిందనమాట. అసలు ఎంత ఆయిల్ వేసానో ఇప్పుడైతే ఆయిలే కనపడడం లేదు. ఇంకా అలా కలిపేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయలేదు ఇక్కడ నేనైతే చెక్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. అసలు టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఏం అంత నచ్చలేదు, కానీ సెకండ్ టైం చేశాను, నిజంగా టేస్ట్ మటుకు సూపర్గా వచ్చిందనమాట. మా తమ్ముడు కూడా టేస్ట్ చూశాడు, వాడు కూడా నిజంగా చాలా బాగుంది అని చెప్పాడు. ఇక్కడ మంటని అట్లా సిమ్లో పెట్టే కొద్దిసేపు ఈ గోంగూర ఊరగాయని ఉడకనివ్వాలన్నమాట. ఇంకా చూడండి ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలేంత వరకు మంచిగా ఉడికితే మనకి గోంగూర పికిల్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇక్కడ గోంగూర పికిల్ అయితే రెడీ చేసేసాను. దీన్ని అయితే మనము అట్లే నైట్ అంతా వదిలేయాలన్నమాట. అంటే పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఒక గాజు బాక్స్లకు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలకు కానీ వేసుకుంటే మనకి ఒక సంవత్సరం పాటు అయినా నిల్వ ఉంటుందండి, అంత బాగుంటుంది. సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మా తమ్ముడు కోసం అయితే ఇట్లా మురుకులు ఇంకా అట్లనే గోంగూర పికిల్ అయితే చేశాను. ఇవన్నీ చేసేసరికి టైం వచ్చేసి 9:30 అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు పడుకునేశారు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.